హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు ముందు మన జగదంబమ్మ వారి గుడి అయిన గోల్కొండలో నుంచి మొదలవడం సనాతనంగా వస్తున్న ఆనవాయితీ సంస్కృతి సంస్కారం అని అందరికీ తెలుసు. నా అదృష్టం అంటే ఎంతో భాగ్యము అదృష్టం పండితే అమ్మవారి దయ తలిస్తేనే ఆ బోనం ముట్టుకోగలం, ఆ బోనం ఎత్తగలం. రాజకీయాల్లోకి అమ్మవారు నన్ను ఎందుకు తీసుకొచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ రూపంలో ఈ రకంగా గోల్కొండలో మొదలైతున్న అమ్మవారి బోనాలు, ఆ మొదటి బోనం అమ్మవారి బోనం ఎత్తే అదృష్టం మా పాత బస్తీ భాగ్యనగర్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కుమ్మరి వాళ్ళు ఆ కుటుంబం చేసిన భక్తితో చేసినగా బోనం ఎత్తే అదృష్టం నా గలగడం మాత్రం ఈ జన్మకు నేను ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటదా అని అయితే అడుగుతున్నాను. ఆయన మీకు ఒక్క మాట చెప్పగలను, ప్రభుత్వం ఏమాత్రం మనకి నిధులు ఇస్తుందో, ఏమాత్రం నిజంగా బోనాలకు డబ్బులు ఖర్చు పెడుతుందో మనకు తెలియంది కాదు ఈ నిజాలు. పోయిన సంవత్సరం కూడా నేను బోనాలకు పోయినప్పుడు ఇట్లా ఊరికే కంటినీళ్లు తుడిచేటట్టు ప్రతి దేవాలయంకు ఓ 11,000 రూపాయలు నుంచి 15,000 అందేటట్టు ఇచ్చింది. అంటే మళ్ళీ ఏమని అంటే రాజకీయ నాయకులు ప్రతిదీ రాజకీయం చేస్తారంటారు. అదే మళ్ళీ రంజాన్ వచ్చేసరికి ఇక విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చుకున్నారు వాళ్ళు. అంటే హిందూ రాష్ట్రంలో సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడమే మన బాధ్యత. మీరు ఎవరికన్నా ఎన్నన్నా ఇచ్చుకోండి మీ పెద్ద మనసు, కానీ హిందూ ధర్మంలో ఉన్న పాత బస్తీ ఉనికి అంటే గుర్తింపే బోనాలు. మీరు దానికి సరిసమానంగా ఖర్చు పెట్టకుంటే అయినా ఇది ఆగేది కాదు స్వామి. ఆమె గ్రామ దేవత, రాజకీయాలు వచ్చినాయని ఆమెను ఎవడు పోషించుకోలే, భక్తులు పోషించుకున్నారు ఆమెని. అర్థమైందా? కాబట్టి గవర్నమెంట్ కు ఉండాలి అది. ఇది ప్రజాస్వామ్యము, అందరినీ సరిసమానంగా చూడాలి. వేరే మతం వాళ్ళు ఇక్కడికి వచ్చి బతికిండ్రు కానీ ఈ భూమి మంది కదా నాయన. మనోళ్లకు తక్కువ చేసి ఇంకొకళ్ళకి ఎక్కువ ఇచ్చుడంటే ఇలా దురదున్నట్టు లెక్కదానికి. కాబట్టి ఈ దినము నేనెత్తే బోనము నా తెలంగాణ ప్రజల కోసం ఎత్తుతున్నా, నేనేం నా కోసం అడగా. ఇంతమంది ఉన్నారు మీరు పంచభూతాల సాక్షి. తెలంగాణ ప్రజలకు, ఆడకూతుళ్లకు, యువకులకు, బడుగు వర్గాలుగా మిగిలిపోతున్న వాళ్ళందరికీ ఈ బోనం తోటి గోల్కొండలో జగదంబ అమ్మవారు కుమ్మరి వాళ్ళ కుటుంబాలకి అందరికీ న్యాయము, ధర్మము, ఐశ్వర్యము ఇచ్చి తెలంగాణలో రాజకీయాలకు ఇప్పుడైనా స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకురావాలని బోనం ఎత్తమ్మవారిని కోరుకుంటున్నాను. నాన్న మంచి ప్రశ్న వేసినావు. నేను ఒక్కదాన్ని మీ అందరి కోసం కోరుకుంటా. మీరందరూ ఎవరి కోసం కోరుకోవాలో మీరు కోరుకోవాలి స్వామి. మీరందరి కోసం నేను కోరుకుంటా. మీరందరూ కూడా నా కోసం కోరుకోకూడదు. న్యాయం జరగాలి, ధర్మం రావాలి, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలి. అది నేనైతే నాకు వస్తుంది, ఇంకొకరికైతే ఇంకొకరికి వస్తుంది. మీ అందరి కోసం నేను కోరుకుంటా. స్వచ్ఛమైన తెలంగాణ తయారు కావాలి, స్వచ్ఛమైన రాజకీయాలతో తెలంగాణ ఎదగాలని మీరు కోరుకోవాలి. ఈ బోనాలతో ఇక్కడితో తేలుద్దాం దీన్ని మనం.